YM6 న్యూస్ కి స్వాగతం. ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని ఓళ్లుబోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తనయుడు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముద్దం మల్లికార్జున్ యాదవ్ అన్నారు. తండ్రికి తగ్గట్టుగా తనయుడు ప్రజాసేవలో దూసుకుపోతున్నారని ఓళ్లుబోయినపల్లి, హస్మంత్పేట్, బాలానగర్ డివిజన్లకు చెందిన వివిధ కాలనీ బస్తీల నాయకులు తండ్రి కొడుకులను బర్త్డే కూడా నిరుపేదలకు సేవ చేసేటటువంటి గొప్ప నాయకుడు ముద్దం నరసింహ యాదవ్ గారు. అన్ని కాలనీలు, అన్ని బస్తీల వాళ్ళకు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు. మన రాబోయే కాలంలో కూడా ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అసెంబ్లీ పెరగబోతా ఉన్నాయి. నీకు హామీ ఇస్తా ఉన్నాను, మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి ముద్దం నరసింహ టికెట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. బాధ్యత తీసుకోవాలి. రాజు కాలనీ, బాలానగర్లో శ్రీ వైకుంఠ రామాలయం కళ్యాణ మండప నిర్మాణం, స్వామివారి పూజల్లో ముద్దం మల్లికార్జున్ యాదవ్ పాల్గొన్నారు. ఆలయ నిర్మాణం స్లాబ్కు తన వంతు 30,000 రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మాజీ కార్పొరేటర్ నరేంద్రాచారి, ఓళ్లుబోయినపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి, ఆలయ కమిటీ సభ్యులు రవికృష్ణ, విజయ్ కుమార్, శ్రీనివాస్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఎంత మనకు ఎక్కడ దాకా వాటర్ వస్తుండే, ఇప్పుడు అంతా కూడా మనకు చాలా బాగా అయింది. ఇంకేమైనా టెంపుల్స్ కానీ ఇంకేమైనా డెవలప్మెంట్ చేసేదంటే కూడా అన్నిటి కూడా పూర్తిగా సహకరించి చేస్తారు. శివాలయం కూడా దాదాపుగా దానికి ఒక 1500 నుంచి 2000 గజాలు జాగా కూడా కాంపౌండ్ కట్టిస్తున్నాము. చిన్న ప్రాబ్లం ఉంది, అది కూడా అది త్వరలోనే